వీటిని మీ దగ్గర ఏమంటారండి? మా దగ్గరనైతే బోడ కాకరకాయలు అంటారు. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అంటే చేదు అనేది ఏమి ఉండదు కదా, బాగుంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడతారు. వీటి ప్రాసెస్ నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇదైతే సన్నం కట్ చేసి పెట్టేసుకోవాలి. మీకు పొడుగు అయితే పొడుగు, ఇట్లా చిన్నగా అయితే చిన్నగా కడిగేసి పెట్టేసుకున్నాక ఒక కడాయి తీసేసుకొని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాకనైతే ఆయిల్ హీట్ అయిపోయినాకనైతే జీలకర్ర, ఆవాలు మీ ఇష్టం అండి, కొంచెం శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సన్నం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసి మంచిగా మగ్గియాలండి. మరి రోస్ట్ అయితే కావద్దు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. ఎందుకంటే నేనైతే ఇది ఫ్రై లాగా చేస్తున్నానండి, కొంచెం కర్రీ లాగా చేయట్లేదు, కొంచెం పొడి పొడిగా ఉండే ఫ్రై లాగానే చేస్తున్నాను. ఎందుకంటే నేను సాంబార్ చేస్తున్నానండి, సాంబార్ కోసము నంచుకోవడానికి అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గినాకనైతే మనకు సరిపడ ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోండి. ఈ పసుపు ఉల్లిగడ్డలు మగ్గిపోయినాక ఒక చిన్న సైజ్ అయితే 2 టమాటాలు అయితే కట్ చేసేసుకున్నానండి. ఒక టమాటా కొంచెం పెద్దగా ఉంటే